హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే. సో మనం ఈరోజు బయటికి వెళ్తున్నాం. చిన్న ట్రిప్పే. నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్కి వెళ్తున్నాం. కొంచెం చిల్ అవుదాం, రిలాక్స్ అవుదాం. సండే కదా, కొంచెం లేట్ అయింది. ఇక్కడ నుంచి ఒక 58 మినిట్స్ జర్నీ. సో అందుకే మార్నింగ్ రెడీ కాలే, ఇప్పుడు స్టార్ట్ అయినా. యాక్చువల్లీ అది 9:30కి ఓపెన్ అని చూపిస్తుంది మళ్ళా. సో మనం ఎర్లీగా స్టార్ట్ అయినా మనకి ఎలా ఉండదు కాదు 9:30కి. సో 45 మినిట్స్ 50 మినిట్స్ జర్నీ అంతే. సో వెళ్దాం, చూద్దాం, కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వద్దాం. బాలనగర్, చింతల్, జీడిమెట్ల, సురారం, గండిమైసమ్మ, ఆ తర్వాత ఓఆర్ఆర్, ఆ తర్వాత అక్కడికి వచ్చినాక చెప్తా. అట్లా ఓఆర్ఆర్ దాటినాక అరౌండ్ 20 మినిట్స్ 20 కిలోమీటర్స్ దూరంలో నర్సాపూర్ ఉంటుంది. అంతా ఫారెస్ట్ అది. సో కొంచెం బాగుంటుంది, చూద్దాం. లెట్స్ సీ. ఇదే బా చేపల మార్కెట్ దగ్గర ఫుల్ రష్ ఉందిగా. గో ఫ్రెండ్స్, అవుటర్ రింగ్ రోడ్ దాటుతున్నాం. నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ అంట. మనం ఇక్కడ మెదక్ సైడ్ పోతున్నాం. లెట్స్ సీ. బీభత్సంగా ఉంది ట్రాఫిక్. అమ్మో, ఏడబడితే ఆడే సిగ్నల్స్ ఉన్నాయి. బీభత్సం. ఆదివారం కదా, కొంచెం రష్ తగ్గిద్దేమో అనుకున్నావా బాబా. ఇంకా ఆదివారం ఎక్కువ ఉంది రష్. ఈ సురారం, గండిమైసం సైడు, జీడిమెట్ల, సురారం, నర్సాపూర్ 23 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనం ఇప్పుడు. పోదాం. బాగానే ఉంది కదా రోడ్డు. గుమ్మడిదల టోల్ గేట్ అంట. 2 వీలర్ తీసుకోడు కదా. ఎక్కడో వీడియోలు, కొన్ని వీడియోలు చూసిన 2 వీలర్ కూడా టోల్ తీసుకుంటున్నారండి. మరి అది ఎక్కడ నాకు తెలియలే, కానీ మ్యాక్సిమం తీసుకోరు. రోడ్లు బాగున్నాయిలే. ఓఆర్ఆర్ దాటినాక రోడ్డు మస్తు ఉంది, మంచిగా ఉంది. ఈ రోడ్డు మొత్తం 100 మీటర్లకు ఒక దగ్గర కోతులు అలా ఉన్నాయి. మరి ఫుడ్ వేస్తారనే ఏమో వెయిట్ చేస్తూనే ఉన్నాయి. అట్లా కార్లు దుక్కు, బళ్ళు దుక్కు, ఎవరు వస్తుంటే వాళ్ళు దుక్కు చూస్తూనే ఉన్నాయి. ఫుడ్ వేస్తారేమో మరి ఇక్కడ. అయ్యా, యాక్సిడెంట్ అయిన కోతి చచ్చిపోయింది పాపం. అదే రైట్. గేడ కోత ఉంది, అదిగో చూడండి. ఎవ్రీ 100 మీటర్స్కి ఒక కోతి. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2. అబ్బాబ్బాబ్బా, ఇల్లు కోతులు ఉన్నాయి కదా. ఇదిగో ఇదంతా ఫ్యామిలీయే ఉంది. ఏడ కోతులు ఏంది, ఎన్ని కోతులు ఉన్నాయి. ఫుడ్ పెడతారనుకుంటా. ఇదిగోండి నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్కి వచ్చేసినాం. ఇది పార్కు. ఇదిగోండి ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది ఎంట్రన్స్లో. మనం ఇలా రావాలి. సరే, మనం ఇటు సైడ్ పోదాం. వే టు వాచ్ టవర్. ఓకే, వే టు వాచ్ టవర్ అంట. పోదాం వాచ్ టవర్కి. ఇదిగోండి ఇట్లా పోవాలి. ఎంత సైలెన్స్గా, పీస్ఫుల్గా ఉంది. పైకి వెళ్దాం. అడివే కొంచెం లేట్ అయింది రావడం. అంటే సీజన్లో లేట్ అయింది. కొంచెం చలికాలంలో వచ్చి ఉంటే భలే ఉన్నాం. యా, వాట్ ఎవర్, ఇచ్చాం కదా ఎండ్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ ఫర్ నాట్ స్మోకింగ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాచ్ టవర్కి వెళ్తున్నాం. అంటే టాప్ వ్యూలో చుట్టూ ఎట్లా ఉంటుంది ఫారెస్ట్ చూడడానికి, ఆ వ్యూకి వెళ్తున్నాం. అట్లనే మనం ఇప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ దగ్గర ఉన్నాం కదా. ఇది యాక్చువల్గా 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ టు 30 కిలోమీటర్స్. బాగా లేక్ ఆనుకొని ఒక చిన్న రిసార్ట్ కూడా ఉంది. చూద్దాం, అది మనకి ఓపెన్ చేసిరా చేయలేదు మనకు తెలియదు. మనం ప్రస్తుతం అయితే వాచ్ టవర్ దగ్గరికి పోతున్నాం. లెట్స్ గో.
అంతా ఫారెస్టే, బాగానే ఉంది ఏరియా మొత్తం. ట్రెక్కింగ్ ప్లేస్ ఇదంతా, అంతా ట్రెక్కింగ్ ప్లేస్. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు, క్రేజీగా బాగుంటుంది. హైట్ ఎక్కాలిగా బాగా. చూడండి, మొత్తం ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్ కదా, ఆల్మోస్ట్ అంతా చెట్లన్నీ వ్యానిష్ అయినాయి, చూడొచ్చు. ఇదంతా అడవే, అడవిలో కొంచెం డెవలప్ చేశారు బాగా, చూడొచ్చు మీరు కూడా. యాక్చువల్గా ఏ సైడ్ నుంచి ఏమొస్తుందో ఏముంటాయి, ఇక్కడ ఏముండవు, కోతులుంటాయి మహా అయితే. అది నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది ట్రెక్కింగ్ వ్యూ పాయింట్. చుట్టూ మొత్తం అంత ప్రశాంతంగా ఉందో చూడండి మీరని, ఎవ్వరు లేదు. నాలాంటి వాళ్ళు అక్కడక్కడ వస్తుంటారు. ఇదిగోండి, ఇది యాక్చువల్గా మెయిన్ రోడ్డు, అట్లా వాచ్ టవర్కి మెయిన్ రోడ్డు. మనం ట్రెక్కింగ్ రోడ్డు వేరేది, మనం వచ్చింది ట్రెక్కింగ్ రోడ్డు. పోదాం. అంతగానం ఎవరు క్రౌడ్ లేడు, ఆదివారం అయినా కూడా క్రౌడ్ ఏం లేదు. నేను ట్రెక్కింగ్ కదా, అంతగానో ఇంట్రెస్ట్ చూపెట్టరు ఎవరు. ప్లస్ సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా, రావడానికి అంతగా ఇష్టపడరు. బట్ మంచి ప్లేస్. వన్స్ అలా 1 గంట 2 గంటలు చిల్ అయ్యి, సిటీకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో మంచిది. నాకైతే ఇట్లాంటివి ఇష్టం, ఇట్లాంటివి బాగా చెట్ట తిరుగుతాయి, నేను బాగా మంచిగా తిరుగుతా. మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి, ఏం లేదేడా. సమ్మర్ స్టార్ట్ అయ్యింది, చెట్లు ఎండితేనేంటి సమ్మర్ స్టార్ట్ అయినట్టేగా. ఓకే, నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్స్ అండ్ 50 మీటర్స్ అరౌండ్ ఏదో మంట పెట్టేదిగా. ఇదిగోండి వాచ్ టవర్, సూపర్ ఉంది ప్లేసు, చూడండి మీరే, సూపర్ ఉంది ప్లేస్. ఇక్కడ ఇదిగోండి, ఇదే రిసార్ట్ అవుతుంది. అది అప్పుడు అదే రోడ్డు, ఆ రోడ్డు నుంచి మనం వచ్చాం. బాగా ఇదంతా అడవి, మొత్తం ఫారెస్ట్ ఇది. కనుచూపు మేరలో మొత్తం అడవి. ఈడ చూడండి,
కిందకి ఏదో వ్యూ పాయింట్ ఉంది, వెళ్దాం రండి, మీరు చూడండి నాతో పాటు. బాగుంది. ఎలా సండే పూట అలాగా ఒక 1 అవర్ హైదరాబాద్ టు 1 అవర్ జర్నీ చేసుకుని ఇక్కడికి వచ్చి కాసేపు 1 గంట 2 గంటలు కూర్చొని అలాగా పీస్ఫుల్గా ఏ టెన్షన్స్ లేకుండా కూర్చొని చిల్లా వెళ్ళిపోతే కొంచెం రిలాక్సేషన్. ఇది యాక్చువల్గా హైదరాబాద్ టు 30 కిలోమీటర్స్ దూరం, నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. బాగుంటుంది, మొత్తం అడివే, కనుచూపు మేరలో మొత్తం అడివే, బాగుంటుంది వ్యూ. ఇది సమ్మర్ వచ్చింది కదా, కొంచెం ఆకుల చెట్లు అన్నీ ఎండిపోయినాయి, మంచిగా ఏం లేవు, బట్ స్టిల్ పీస్ఫుల్ ప్లేస్. ఒకసారి రండి, అందరూ రండి, చూసి విజిట్ చేయండి. క్రౌడ్ ఏం లేదు యాక్చువల్గా, ఇంత నార్మల్. ఇది చూడండి, కిందకి కూడా దారి ఉన్నట్టుంది. నాతో పాటు మీరు కూడా రండి, ఇలా ట్రెక్కింగ్ చేయండి, మంచిగా ఉంటుంది, బాగుంది ప్లేస్. జాగ్రత్తగా రావాలి. పైగా అంతేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అది రిసార్ట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, ఎలా లేదు మనకి అటు సైడ్ వరకే మేడం చెప్పారు కదా. ఓకే, మనం పోదాం మళ్ళీ పైకి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి మీరే, సో మనం ఇప్పుడు రిటర్న్ పోదాం. వచ్చినాక ఇందాక ట్రెక్కింగ్ అని, ఇప్పుడు స్ట్రైట్ పోద్దాం మంచి రోడ్ నుంచి. మొత్తం అడివే. సిటీలో మండే నుంచి సాటర్డే ఫ్రైడే వరకు మనం అలా పని చేస్తూ ఉంటాం కదా, సో కొంచెం రిలాక్సేషన్. యాక్చువల్గా ఊర్లో అంత కామనే, బట్ నేను వచ్చి అక్కడికి వచ్చి 5 years అయిపోయింది. సో ఇట్లాంటివన్నీ నేను మిస్ అవుతా, అందుకే అలా ఇట్లాంటివి ఏడున్నా హైదరాబాద్ చుట్టుపక్కల ఏడున్నా ప్రతి సండే పోతాను నేను. లాస్ట్ సండే ఒక దగ్గర పోయినా, నాగార్జున సాగర్ దగ్గర పోయినా, అట్లనే చాలా దగ్గర పోయినాం. అనంతగిరి హిల్స్ పోయినాం, నాగార్జున కొండ దగ్గర పోయినాం, భువనగిరి ఫోర్ట్కి పోయినాం. అట్లా ఐ లైక్ ఇట్. సో నేను ఎట్లాగా పోతున్నా కదా, నేను కూడా మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీస్తా, అది మ్యాటర్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, మనం రిటర్న్ అయిపోదాం. సో మనం రిటర్న్ అయిపోదాం ఇక. చూడండి వచ్చేసాం. ఇంటర్ఫేస్ స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది. ఓకే, సరే అయిపోయింది మన ట్రెక్కింగ్. సరే ఇంటికి పోదాం ఇక.